గుడ్ మార్నింగ్. ఈ క్లాస్‌లో మీకు ఫోర్త్ యూనిట్ ఫ్లిప్ ఫ్లాప్స్ యొక్క రివిజన్ యాజ్ వెల్ యాజ్ ఫ్లిప్ ఫ్లాప్ యొక్క కన్వర్షన్స్ ఈ 2 కూడా అయిపోతాయమ్మా. ఒకసారి చూడండి. దిస్ ఈజ్ ఎస్ఆర్ ఫ్లిప్ ఫ్లాప్ యూజింగ్ నార్ గేట్స్. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం మనం దీన్ని. ఓకే. సో ఐ విల్ స్టార్ట్ ఫ్రమ్ సెకండ్ కండిషన్. ఇవన్నీ మనం క్లాస్‌లో చెప్పుకున్నాము. జస్ట్ అ క్విక్ రివిజన్ అన్నమాట. సో ఎస్ఆర్ ఆర్ ద ఇన్పుట్స్ హియర్. దిస్ ఈజ్ ఎస్ఆర్ ఫ్లిప్ ఫ్లాప్ యూజింగ్ నార్ గేట్స్. సో SR are the inputs అవుతాయి కాబట్టి 2 inputs అవుతాయి కాబట్టి I have 4 combinations 0 0 0 1 1 0 1 1. I will start from second condition 0 1. Okay, S equal to 0 R equal to 1. Reset input high అయితే reset అవుతుంది. So here Qn plus 1 is present output. This is present output. Qn is past output. Qn plus 1 bar is present output in complement form. Qn bar is past output in complement form. Okay, ఇవన్నీ మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కూడా. ఓకే, సో Qn plus 1 means present output, Qn plus 1 bar means present output in complement form. See here 0 0 0 1 1 0 1 1 are the conditions. Reset input high అయితే ఫ్లిప్ ఫ్లాప్ రీసెట్ అవుతుంది. ఓకే, సెట్ ఇన్పుట్ హై అయితే ఫ్లిప్ ఫ్లాప్ సెట్ అవుతుంది. సెట్ ఇన్పుట్ హై అయితే ఎస్ మీన్స్ సెట్, ఆర్ మీన్స్ రీసెట్. సెట్ ఇన్పుట్ హై అయితే ఫ్లిప్ ఫ్లాప్ సెట్ అవుతుంది. రీసెట్ ఇన్పుట్ హై అయితే ఫ్లిప్ ఫ్లాప్ రీసెట్ అవుతుంది. ఓకే, రీసెట్ మీన్స్ Qn plus 1 అవుట్పుట్ ఈస్ 0. సెట్ మీన్స్ Qn plus 1 అవుట్పుట్ ఈస్ 1. ఓకే, అప్పుడు Qn plus 1 బార్ ఏమవుతుంది? Qn plus 1 0 అయితే Qn plus 1 బార్ ఈస్ 1. Qn plus 1 1 అయితే Qn plus 1 బార్ ఈస్ 0. ఓకే, సో ఫ్లిప్ ఫ్లాప్ లో సెట్ ఇన్పుట్ హై అయితే సెట్ అవుతోంది, మీన్స్ అవుట్పుట్ ఈస్ హై. అవుట్పుట్ ఈస్ హై. ఫ్లిప్ ఫ్లాప్ ఇన్పుట్ రీసెట్ ఇన్పుట్ ఇస్తే ఫ్లిప్ ఫ్లాప్ రీసెట్ అవుతోంది, సో అవుట్పుట్ ఈస్ లో. ఓకే, నౌ ఇన్పుట్స్ ఏమీ ఇవ్వలేదు. ఎస్ ఇన్పుట్ 0, ఆర్ ఇన్పుట్ 0, ఏ ఇన్పుట్స్ ఇవ్వలేదు. 0 0 మీన్స్ నో ఇన్పుట్ ఈస్ గివెన్, బోత్ ఆర్ లో. అప్పుడు ఏమవుతుంది? ఫ్లిప్ ఫ్లాప్ హోల్డ్ అయిపోతుంది అనమాట. అంటే ఇట్ ఈస్ ఇన్ ప్రీవియస్ స్టేట్. Qn plus 1 equal to Qn, Qn plus 1 bar equal to Qn bar. It is in previous states only. Okay, అదే ఫ్లిప్ ఫ్లాప్ కి 2 ఇన్పుట్స్ హై ఇచ్చానమ్మా. ఎస్ ఇన్పుట్ హై ఇచ్చాను, ఆర్ ఇన్పుట్ హై ఇచ్చాను. గమనించండి, ఎస్ ఇన్పుట్ హై అయితే సెట్ అవుతుంది, ఆర్ ఇన్పుట్ హై అయితే రీసెట్ అవుతుంది. నేను 2 ఇప్పుడు హై ఇచ్చాను, అప్పుడు ఫ్లిప్ ఫ్లాప్ గోస్ ఇన్ టు ఏ ఇన్వాలిడ్ స్టేట్. ఓకేనామా, ఇట్ విల్ కన్ఫ్యూజ్. ఫ్లిప్ ఫ్లాప్ ఇప్పుడు మనకి ఏమైపోతుందంటే కన్ఫ్యూజ్ అయిపోతుంది అనమాట. సెట్ ఇన్పుట్ హై అవ్వాలి కాబట్టి ఇచ్చాను కాబట్టి సెట్ అవ్వాలా, రీసెట్ ఇన్పుట్ హై ఇచ్చాను కాబట్టి రీసెట్ అవ్వాలా అన్నది కన్ఫ్యూజన్లోకి వెళ్ళిపోయి ఇట్ వెంట ఇంటూ ఇన్వాలిడ్ స్టేట్. ఓకే, సో ఆల్రెడీ మనంతా చెప్పుకున్నాం దీన్ని మనము. సో ఈ టేబుల్ నుంచే నేను దీన్ని ఈ 2 టేబుల్ కూడా రాస్తున్నానండి. ఓకే, ఈ టేబుల్ నుంచే ఈ 2 టేబుల్ కూడా రాస్తున్నాను. సి హియర్, దిస్ ఈజ్ సీక్వెన్షియల్ సర్క్యూట్స్. అంటే ఏంటి? Output depends upon present inputs as well as past outputs. So SR are the present inputs, Qn is the past output. So ఇప్పుడు మనకి ఇన్పుట్స్ 3 ఉన్నాయి. 3 ఇన్పుట్స్ కాబట్టి I have with 8 combinations 0 0 0 0 0 1 0 1 0 0 1 1 1 0 0 1 0 1 1 1 0 and 1 1 1 are the 8 inputs here. See, గమనించండి, Qn పక్కన ఉంచండి, SR ని కన్సిడర్ చేసుకోండి. సో ఎప్పట్లాగే ఐఎమ్ స్టార్టింగ్ ఫ్రమ్ సెకండ్ కండిషన్ 0 1. సి హియర్, రీసెట్ ఇన్పుట్ హై అయితే ఏమవ్వాలి? ఫ్లిప్ ఫ్లాప్ రీసెట్ అవ్వాలి. ఓకేనామా, సో ఇంతవరకు నేను ఇన్పుట్స్ రాసేసుకున్నాను. 0 0 0 0 0 1 0 1 0 0 1 1 1 0 0 1 0 1 1 1 0 1 1 1. ఫ్లిప్ ఫ్లాప్ రీసెట్ ఇన్పుట్ హై అయింది కాబట్టి ఫ్లిప్ ఫ్లాప్ రీసెట్లోకి వెళ్ళిపోయింది, అంటే అవుట్పుట్ ఈస్ 0. Qn plus 1 is present state output, so it is 0. అదే సెట్ ఇన్పుట్ హై అయింది కాబట్టి ఫ్లిప్ ఫ్లాప్ సెట్ అయింది, సో అవుట్పుట్ ఈస్ 1. అవుట్పుట్ ఈస్ 1. ఓకే, నౌ ఫ్లిప్ ఫ్లాప్ కి ఇన్పుట్స్ ఏమీ ఇవ్వలేదు. ఫ్లిప్ ఫ్లాప్ కి ఇన్పుట్స్ ఏమీ ఇవ్వలేదు. ఏమైపోతున్నప్పుడు అది హోల్డ్ అయిపోతుంది. హోల్డ్ అంటే ఏంటి? ప్రీవియస్ స్టేట్. Qn plus 1 equal to Qn. Qn 0 అయితే Qn plus 1 0. Qn 1 అయితే Qn plus 1 is 1. ఓకే, అలాగే 1 1 ఇచ్చారమ్మా కండిషన్. 1 1 S equal to 1, R equal to 1. Flip flop goes into invalid state. It will confuse.
సెట్ చేయాలా రిసెట్ చేయాలా కన్ఫ్యూజ్ అయిపోతుంది అనమాట. సో ఇట్ ఈస్ ఇన్ ఇన్వాలిడ్ స్టేట్. సో అవుట్పుట్ వి కాంట్ tell whether the flip-flop is in on or off condition. So I am putting here don't care conditions, right? ఇంతవరకు ఆల్రెడీ మనం మొత్తం చెప్పుకున్నాము. ఇది ఒక్క టేబుల్ చెప్పాలి మీకు, ఎక్సైటేషన్ టేబుల్ అని చెప్పేసి. సో ఫ్లిప్ ఫ్లాప్ కన్వర్షన్స్ కి ఈ ఎక్సైటేషన్ టేబుల్ మాత్రమే మనం చూసుకునేది అనమాట. సో దట్స్ వై. సో గమనించండి, దీని ఆపరేషన్ నుంచి ట్రూత్ టేబుల్ రాశాను. ఈ ట్రూత్ టేబుల్ నుంచి నేను ఈ క్యారెక్టరిస్టిక్ టేబుల్ రాశాను. ఓకే, ఇప్పుడు క్యారెక్టరిస్టిక్ టేబుల్ నుంచి ఐ విల్ రైట్ ఎక్సైటేషన్ టేబుల్. సి హియర్, ఎక్సైటేషన్ టేబుల్ అంటే ఏం రాస్తామంటేనమ్మా, అవుట్పుట్లు ఇచ్చేస్తాను, ప్రెసెంట్ అవుట్పుట్ పాస్ట్ అవుట్పుట్లు ఇచ్చేస్తాను, ఇన్పుట్స్ చెప్పమని చెప్తాను. ఓకేనండి, ఇన్పుట్స్ చెప్పాలన్నమాట. ఓకే, నేను అంటే ఇందాకటి దాకా మనం ఇక్కడ ఏం చేసామమ్మా, ఇన్పుట్లు ఇస్తే అవుట్పుట్లు చెప్పాను. ఇక్కడ వచ్చేప్పటికి ఏం చేస్తామంటే అవుట్పుట్లు మనం తీసేసుకుంటాము, ఇన్పుట్ కండిషన్స్ మనం రాసుకుంటాం అనమాట. సో అది రివర్స్ వస్తున్నాం ఇప్పుడు మనము. సో Qn+1 is past output, Qn is past output, Qn+1 is present output కదా. సో 2 అవుట్పుట్స్ ఉన్నాయి. సో హ్యావ్ 4 కాంబినేషన్స్ 0 0 0 1 1 0 1 1. ఇప్పుడు ఈ టేబుల్ నుంచి మీరు ఇది చూడండి ఒకసారి, ఇది Qn0 Qn+1 0 ఎక్కడెక్కడ ఉన్నాయమ్మా, సి హియర్, Qn0 Qn+1 0 ఇక్కడ ఉంది. ఓకే, తర్వాత Qn0 Qn+1 0 ఇక్కడ ఉంది. ఓకే, ఇట్లాంటి సందర్భాల్లో ఎస్ఆర్ వాల్యూస్ ఏంటంటే ఎస్ 0కి ఫిక్స్ అయిపోయి ఉంది. ఓకేనమ్మా, ఇన్ బోత్ ద కండిషన్స్ ఎస్ మనకి 0కి ఫిక్స్ అయిపోయి ఉంది కాబట్టి S0. ఓకే, ఆర్ ఇందాక 0 ఉంటే ఇప్పుడు ఇక్కడ 1 ఉంది. సో డోంట్ కేర్ కండిషన్ రాశాను అనమాట. ఐఎమ్ పుట్టింగ్ హియర్ డోంట్ కేర్. ఓకేనండి, చూడండి ఒకసారి మళ్ళీ చెప్తాను. సి హియర్ 0 0 కండిషన్, Qn0 Qn+1 0, Qn0 Qn+1 0 అయినప్పుడు ఎక్కడెక్కడ చూసుకోండి ఒకసారి. Qn+1 Qn0 Qn+1 0, దీస్ ఆర్ 2 కండిషన్స్ హియర్. ఓకే, ఇందులో ఎస్ఆర్ వాల్యూస్ తీసుకొని ఇక్కడ రాసుకోండి అంతే, రైట్. ఎస్ ఇన్ బోత్ కండిషన్స్ ఇక్కడ S = 0 R = 0, ఇక్కడ S = 0 R = 1. ఇన్ బోత్ దిస్ కండిషన్స్ ఎస్ మాకు 0నే ఉందండి, ఫిక్స్ అయిపోయింది 0కి. సో S is 0. R వచ్చేటప్పటికి ఇక్కడ 0 ఉంటే ఇక్కడ 1 ఉంది కాబట్టి R is either 0 or 1. సో ఐ పుట్టింగ్ హియర్ డోంట్ కేర్ కండిషన్, రైట్. అలాగే Qn0 Qn+1 1, Qn0 Qn+1 1. ఓకేనమ్మా, Qn0 Qn+1 1 ఎక్కడ ఉందా, ఇంకా ఎక్కడా లేదు. ఇక్కడ ఉందని రాసుకోవద్దు, ఎందుకని అంటే ఇది ఇన్వాలిడ్ స్టేట్ అమ్మా, ఇది అవుట్పుట్ మనం చెప్పలేము. ఓకేనండి, యాక్చువల్లీ ఇది క్రాస్ మార్క్ పెట్టడం కాదమ్మా, ఇది అవుట్పుట్ చెప్పలేము అని చెప్పడం అనమాట. ఇక్కడ ఈ క్రాస్ మార్క్ వాల్యూ 0 అవ్వచ్చు 1 అవ్వచ్చు, చెప్పలేము, అసలు మనం కనిపెట్టలేము అనమాట. కాబట్టి మనం దీన్ని కన్సిడర్ చేసుకోకూడదు, రైట్. సో సెకండ్ కండిషన్ Qn = 0 Qn+1 = 1. ఈ కండిషన్లో ఇంకెక్కడ ఉందా, ఎక్కడా లేదు. S = 0 R = 1, అదే ఇక్కడ రాశాను. ఓకే, తర్వాత 1 0 కండిషన్, Qn = 1 Qn+1 Qn = 1 Qn+1 = 0. 1 0 కండిషన్ ఇక్కడ మాత్రమే ఉందండి, ఎక్కడా లేదు. ఇన్ దిస్ కండిషన్ S = 0 R = 1, S = 0 R = 1 రాసేసానమ్మా. తర్వాత 1 1 కండిషన్ ఎక్కడ ఉంది, 1 1 కండిషన్ ఇక్కడ ఉంది, 1 1 కండిషన్ ఇక్కడ ఉంది. ఓకే, నౌ టేక్ SR వాల్యూస్. R ఇక్కడ 0నే, ఇక్కడ 0నే కాబట్టి R 0. ఓకే, S మాత్రం ఇక్కడ 0 ఉంటే ఇక్కడ 1 ఉంది కాబట్టి S is either 0 or 1. సో ఐ పుట్టింగ్ హియర్ డోంట్ కేర్ కండిషన్, అంతే. దిస్ ఈజ్ అబౌట్ ఎక్సైటేషన్ టేబుల్. ఈ టేబుల్ అక్కడ మీకు ఉంటే కనుక మీరు ఫ్లిప్ ఫ్లాప్ కన్వర్షన్స్ ఈజీగా చేసేయచ్చు. ఓకే, కాబట్టి ఇక్కడ దాకా ఆల్రెడీ మనం చెప్పుకున్నాము. ఈ టేబుల్ ఏంటంటే ఇక్కడ నుంచే మనం రాస్తున్నాము. ఓకే, సో ఐఎమ్ రైటింగ్ దిస్ టేబుల్ ఫ్రమ్ దిస్ టేబుల్. ఈ టేబుల్ నుంచి మనం ఈ టేబుల్ రాస్తున్నామమ్మా. ఓకే, నౌ సో కేమ్యాప్ సింప్లిఫికేషన్ ఇది కూడా ఆల్రెడీ మనము చేసామండి. ఓకే, కన్ఫ్యూజ్ అవ్వకండి, ఇక్కడ ఏం చేయలేదు. ఇక్కడ నేను
ఈ ఈ టేబుల్ నుంచి రాశానమ్మా. సి హియర్ ఇన్పుట్స్ ఏంటండి? ఎస్, ఆర్, క్యూఎన్. ఈ 3 మనకి ఇన్పుట్స్ అనమాట. క్యూఎన్ ప్లస్ 1 ఇస్ అవుట్పుట్. అవునా కదా? అవునా కదా? వై? బికాస్ మనం చెప్పుకుంటుంది ఇక్కడ ఏంటి? సీక్వెన్షియల్ సర్క్యూట్స్ అంటే ప్రెజెంట్ ఇన్పుట్ పాస్ట్ అవుట్పుట్ మీద డిపెండ్ అయ్యి ప్రెజెంట్ అవుట్పుట్ ఉంటుంది అనమాట. కాబట్టి 3 ఇన్పుట్స్ అంటే 8 కాంబినేషన్ 0 0 0 to 1 1 1. సో ఎస్ ఒక ఇన్పుట్ కింద, ఆర్ క్యూఎన్ ఇంకో ఇన్పుట్ కింద తీసుకున్నాను. 3 వేరియబుల్ కార్నర్ మ్యాప్ ఇది. సో 0 1 0 0 0 1 0 0 మ్యాపింగ్ చేశాను. 1 0 డోంట్ కేర్ 1 1 డోంట్ కేర్ 1 1 డోంట్ కేర్. ఓకే, ఇవి ఇక్కడ రాసుకున్నానమ్మా. రాసుకున్న తర్వాత గ్రూపింగ్ చేశాను. గ్రూపింగ్ చేస్తే ఐఎమ్ గెటింగ్ దిస్ యాజ్ ఎ వాల్యూ. ఈ మొత్తం ఈ క్వాడ్ నుంచి ఐఎమ్ గెటింగ్ ఎస్ ఇక్కడ, అండ్ ఈ పేర్ నుంచి ఐఎమ్ గెటింగ్ ఆర్ బార్ ఇంటూ క్యూఎన్. ఓకే, అంతే. రైట్? సో ఇలాగే మనం ఎక్స్టెండ్ చేసుకుంటూ వెళ్ళిపోతాం అనమాట ప్రతి టాపిక్ కూడాను. సి హియర్ నెక్స్ట్, ఇది ఫ్లిప్ ఫ్లాప్, ఎస్ఆర్ ఫ్లిప్ ఫ్లాప్ యూజింగ్ నార్ గేట్. సిమిలర్లీ ఎస్ఆర్ ఫ్లిప్ ఫ్లాప్ యూజింగ్ నాండ్ గేట్ కూడా చెప్తున్నానమ్మా. సి హియర్ ఎస్ఆర్ అనేది యాక్చువల్ ఇన్పుట్స్, నాట్ కాంప్లిమెంటెడ్ ఇన్పుట్స్. ఇది ల్యాచ్ కండి ఇది. ఓకే, కాంప్లిమెంటెడ్ ఇన్పుట్స్ ఈ ల్యాచ్ వరకు మాత్రమే ఉంటాయి, ఫ్లిప్ ఫ్లాప్ కాదు. ఓకే, సో ఒకటే బండ గుర్తు. ఎస్ఆర్ 2 ఇన్పుట్స్ ఉన్నాయమ్మా. ఎస్ఆర్ 2 ఇన్పుట్స్ ఉన్నాయి. సో 4 కాంబినేషన్ 0 0 0 1 1 0 1 1. ఓకే, స్టార్ట్ ఫ్రమ్ సెకండ్ ఇన్పుట్. ఓకే, రీసెట్ హై అయితే రీసెట్ అవుతుంది, సెట్ హై అయితే సెట్ అవుతుంది. 2 హై అయితే ఇన్వాలిడ్లోకి వెళ్ళిపోతుంది. 2 ఇన్పుట్స్ లో అయిపోతే హోల్డ్ అయిపోతుంది. అంతే. ఎక్కడైనా ఇదే మనకి ఈ 4 పాయింట్లో ఉంటాయి అంతే మనకి ఎక్కడైనా సరే. సో హియర్ సెట్ ఇన్పుట్ హై అయితే సెట్ అవ్వాలి, అలాగే రీసెట్ ఇన్పుట్ హై అయితే రీసెట్ అవ్వాలి. సో హియర్ రీసెట్ ఇన్పుట్ హై అయింది కాబట్టి ఫ్లిప్ ఫ్లాప్ రీసెట్ అవుతుంది. రీసెట్ మీన్స్ క్యూఎన్ ప్లస్ 1 0, క్యూఎన్ ప్లస్ 1 బార్ 1. ఓకే, సెట్ ఇన్పుట్ హై అయితే సెట్ అవుతుంది. సెట్ మీన్స్ క్యూఎన్ ప్లస్ 1 is 1, క్యూఎన్ ప్లస్ 1 బార్ is 0. ఓకేనమ్మా? 2 ఇన్పుట్లు 0 ఇస్తుంది అంటే ఇన్పుట్ ఏమి ఇవ్వట్లా, ఇక్కడ నేను ఇన్పుట్ ఏమి ఇవ్వట్లా, నేను ఫ్లిప్ ఫ్లాప్ హోల్డ్లోకి వెళ్ళిపోతుంది. అంటే క్యూఎన్ ప్లస్ 1 ఈక్వల్ టు క్యూఎన్, ఇట్ ఈస్ ఇన్ ప్రీవియస్ స్టేట్ ఓన్లీ. క్యూఎన్ ప్లస్ 1 బార్ ఈక్వల్ టు క్యూఎన్ బార్, అవే ఇక్కడ రాశాను. 2 ఇన్పుట్లు హై అయితే ఇట్ ఈస్ గోయింగ్ ఇన్ టు ఇన్వాలిడ్ స్టేట్. ఓకేనా అండి? అంతే. సో యాజ్ ఇట్ ఈస్ ఇక్కడ నేను ఈ ఎక్స్టెండెడ్ ట్రూత్ టేబుల్, ఇట్ ఇస్ ఆల్సో కాల్డ్ క్యారెక్టరిస్టిక్ టేబుల్. ఓకే, ఈ క్యారెక్టరిస్టిక్ టేబుల్ని మనం రాసుకోవడం జరిగింది. సో స్టార్ట్ ఫ్రమ్ సెకండ్ కేస్. ఓకే, ఇందులో మనకి రీసెట్ హై అయింది కాబట్టి రీసెట్ అవుతుంది. రీసెట్ మీన్స్ అవుట్పుట్ ఈస్ 0. సెట్ ఇన్పుట్ హై అయింది, సెట్ అవుతుంది. సెట్ మీన్స్ అవుట్పుట్ ఈస్ హై. ఏమీ ఇన్పుట్లు ఇవ్వలేదు, 2 ఇన్పుట్లోనే హోల్డ్ వెళ్ళిపోతుంది. సో క్యూఎన్ ప్లస్ 1 ఈక్వల్ టు క్యూఎన్ 0 అయితే క్యూఎన్ ప్లస్ 1 0, క్యూఎన్ 1 అయితే క్యూఎన్ ప్లస్ 1 ఈజ్ 1. 2 హై అయితే ఇన్వాలిడ్ స్టేట్లోకి వెళ్ళిపోతుంది. ఓకే, నౌ ఫ్రమ్ దిస్ ఐఎమ్ రైటింగ్ హియర్ ఎక్సైటేషన్ టేబుల్. సి వాట్ ఇస్ ఎక్సైటేషన్ టేబుల్? మనము అవుట్పుట్స్ డిఫైన్ చేస్తాము, ఇన్పుట్స్ కనిపెడతాము. ఓకే, రివర్స్ ప్రాసెస్ అనమాట. మనం అవుట్పుట్లు రాసుకుంటాము, ఇన్పుట్లు కనిపెడతాము దీని నుంచి. సో సి హియర్ ఫస్ట్ కండిషన్ 0 0, క్యూఎన్ ఇస్ 0, క్యూఎన్ ప్లస్ 1 0. ఎక్కడెక్కడ ఉంది? ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. అవునా? ఇన్ దిస్ బోత్ దిస్ కేసెస్ ఎస్ మనకు ఒకలాగే ఉంది, ఆర్ మాత్రం వేరీ అవుతుంది. సో ఎస్ 0, ఆర్ ఈస్ డోంట్ కేర్. ఓకేనండి? తర్వాత నెక్స్ట్ 0 1 కండిషన్. ఓకే, 0 1 మీన్స్ క్యూఎన్ ఈస్ 0, క్యూఎన్ ప్లస్ 1 ఈస్ 1. ఇక్కడ ఒక్క చోట మాత్రమే ఉందమ్మా. ఇన్ దిస్ కేస్ ఎస్ ఈజ్ 1, ఆర్ ఈజ్ 0, అదే ఇక్కడ రాశాను. 1 0 కండిషన్, ఇక్కడ ఒక్క చోట మాత్రమే ఉందమ్మా. ఇన్ దిస్ కేస్ ఎస్ ఈజ్ 0, ఆర్ ఈజ్ 1, అదే ఇక్కడ రాశాను. ఓకే, నెక్స్ట్ క్యూఎన్ ఈజ్ 1, క్యూఎన్ ప్లస్ 1 ఈజ్ 1. ఇక్కడ ఉంది, అట్ ద సేమ్ టైం ఇక్కడ కూడా ఉన్నది. ఓకే, ఇన్ దిస్ కండిషన్స్ ఆర్ 0నే ఉంది, ఎస్ మాత్రం వేరీ అవుతుంది. కాబట్టి ఎస్కి డోంట్ కేర్ పెట్టాను, ఆర్కి 0 పెట్టాను. ఓకే, యాజ్ సింపుల్ యాజ్ దట్. సో ఈ 3 ఇన్పుట్లు తీసుకొని ఈ అవుట్పుట్ కింద తీసుకొని క్యూఎన్ ప్లస్ 1కి నేను కార్నర్ మ్యాప్ గీస్తున్నాను. క్యూఎన్ ప్లస్ 1కి. ఓకే, దిస్ ఈస్ ద కార్నర్ మ్యాప్.
అవుట్పుట్ ఇస్ దిస్, రైట్? సో ఇది మన బ్లాక్ డయాగ్రామ్ ఎస్ఆర్ ఫ్లిప్ ఫ్లాప్. మళ్ళీ మనం అన్ని చెప్పుకున్నాం క్లాస్లో. ఇది ఒక్కటి మాత్రమే చెప్పలేదు, ఎగ్జిక్యూషన్ టేబుల్ మాత్రమే చెప్పలేదు, అది ఇప్పుడు నేను చెప్పేస్తున్నాను, రైట్? నౌ మీరు టెక్స్ట్ బుక్లో ఉన్నదైతే కనుక కొద్దిగా రివర్స్లో ఉంటుందమ్మా. ఈ విధంగా ప్రిపేర్ అవ్వండి, చాలా ఈజీగా ఉంటుంది, రైట్? నౌ డి ఫ్లిప్ ఫ్లాప్. డి ఫ్లిప్ ఫ్లాప్ అంటే ఏంటి? ఇక్కడ దాకా మనకి ఎస్ఆర్ ఫ్లిప్ ఫ్లాపే, అవునా? ఇక్కడ ఎస్ఆర్ ఫ్లిప్ ఫ్లాపే. ఎస్ఆర్ ఫ్లిప్ ఫ్లాప్ లో ఎస్ఆర్ ఇన్పుట్స్ ని ఇన్వర్టర్ తో కలిపేస్తే ఐ విల్ గెట్ డి ఫ్లిప్ ఫ్లాప్. ఐ విల్ గెట్ డి ఫ్లిప్ ఫ్లాప్. ఓకేనమ్మా? ఇది డి ఫ్లిప్ ఫ్లాప్ యూజింగ్ నార్ గేట్స్. నార్ గేట్స్, ఓకేనా అండి? సో జాగ్రత్త గమనించండి. క్లాక్ పల్స్ 0 ఉన్నప్పుడు అవుట్పుట్ ఎప్పుడు హోల్డ్ లోనే ఉంటుంది. కాబట్టి ఇంకా నేను నెక్స్ట్ రాసే ముందు క్లాక్ పల్స్ 0 చెప్పను. నేను చెప్పేది మొత్తం ఏంటంటే ఇప్పుడు ఫ్లిప్ ఫ్లాప్స్ క్లాక్ పల్స్ హై ఉన్నప్పుడే చెప్తున్నాను అనమాట, రైట్? సో డి హియర్స్ హియర్. ఇప్పుడు డి 0 అయింది అనుకోండి అమ్మా, అప్పుడు ఏమవుతుంది? డి 0 అయితే కనుక ఆర్ 0 అవుతుంది, ఆర్ 0 అవుతుంది, ఎస్ 1 అవుతుంది. అంటే ఫ్లిప్ ఫ్లాప్ కి ఎస్ ఇన్పుట్ హై, ఆర్ ఇన్పుట్ 0. ఎస్ ఇన్పుట్ హై అయితే ఏమవుతుంది? సెట్ అవుతుంది. సెట్ మీన్స్ క్యూఎన్ ప్లస్ 1 ఇస్ 1 అయిపోయింది. క్యూఎన్ ప్లస్ 1 బార్ దానికి రివర్స్ అవుతుంది కాబట్టి 0 అయిపోయింది, రైట్? అదే ఒకవేళ కనుక డి వాల్యూ 1 అయింది అనుకోండి అమ్మా, అప్పుడు ఆర్ 1 అవుతుంది, ఎస్ 0 అవుతుంది. అప్పుడు ఆర్ ఇన్పుట్ హై అయింది కాబట్టి, రిజెక్ట్ ఇన్పుట్ హై అయింది కాబట్టి అవుట్పుట్ ఈస్ లో. క్యూఎన్ ప్లస్ 1 ఈస్ లో, ఫ్లిప్ ఫ్లాప్ ఈస్ రీసెట్. క్యూఎన్ ప్లస్ 1 ఈస్ లో, ఫ్లిప్ ఫ్లాప్ ఈస్ రీసెట్. ఓకే, అంతే. సో ఇక్కడ మనకి ఇన్పుట్లు ఏముంటాయి? డి అనేది ఒక ఇన్పుట్, ప్రీవియస్ ఇన్పుట్ క్యూఎన్. సో డి క్యూఎన్ ఆ రెండింటి బట్టే ఇప్పుడు నేను మీకు ఇప్పుడు ఈ 2 టేబుల్ చెప్తున్నానండి. డి క్యూఎన్ 0 0 0 1 1 0 1 1. ఓకే, డి 0 అయితే ఏమైంది? డి 0 అయితే ఫ్లిప్ ఫ్లాప్ ఏమైంది? సెట్ అయింది. ఫ్లిప్ ఫ్లాప్ ఈస్ సెట్. సెట్ మీన్స్ అవుట్పుట్ ఈస్ 1. సెట్ మీన్స్ అవుట్పుట్ ఈస్ 1. డి 1 అయితే ఫ్లిప్ ఫ్లాప్ ఏమైంది? రీసెట్ అయింది. డి 1 అయితే ఫ్లిప్ ఫ్లాప్ ఏమైంది? రీసెట్ అయింది. సో క్యూఎన్ ప్లస్ 1 ఈస్ 0. క్యూఎన్ ప్లస్ 1 ఈస్ 0, అంతే. ఓకేనమ్మా? సో ఇప్పుడు నేను దీన్ని బట్టే ఇది గీస్తున్నానండి. ఇప్పుడు వాట్ ఇస్ ఎగ్జిక్యూషన్ టేబుల్? అవుట్పుట్స్ మనం డిఫైన్ చేస్తాము, ఇన్పుట్స్ కనుక్కుంటాం అనమాట. ఓకేనమ్మా? అవుట్పుట్స్ డిఫైన్ చేస్తాం, ఇన్పుట్స్ కనుక్కుంటాం మనము. సో ఇది కొంచెం మీరు మర్చిపోండి దీన్ని. ఓకే, వీటి మర్చిపోండి దీన్ని. సో అవుట్పుట్స్ డిఫైన్ చేస్తున్నాను. క్యూఎన్ ప్లస్ 1 అవుట్పుట్స్ 0 0 0 1 1 0 1 1. ఓకేనమ్మా? నౌ ఇప్పుడు చెప్పండి ఒకసారి. క్యూఎన్ 0 క్యూఎన్ ప్లస్ 1 0. క్యూఎన్ 0 క్యూఎన్ ప్లస్ 1 0 అంటే ఈ కండిషన్ లో డి ఏమైందమ్మా? 1. డి ఏమైందమ్మా? 1. ఇదిగోండి, అదే ఇక్కడ రాస్తున్నాను. ఒక నిమిషం, ముందు మీకు చూపించాను, ఇవి కన్ఫ్యూజ్ అవుతారు. నౌ సి ఇన్ దిస్ కండిషన్ డి ఈజ్ 1. ఇదిగోండి, డి ఈజ్ 1, రైట్? నౌ సెకండ్ కండిషన్ qn is 0, qn plus 1 is 1. Okay, qn plus 1 1, qn 0 అంటే ఈ కండిషన్. ఇన్ దిస్ కేస్ d is 0. ఇన్ దిస్ కేస్ d is 0, అదే ఇక్కడ రాశాను, రైట్? ఓకేనండి? నెక్స్ట్ కండిషన్ qn 1 qn plus 1 0. qn 1 qn plus 1 0 అంటే ఈ కండిషన్. ఇన్ దిస్ కండిషన్ d is 1. d is 1. సో అదే ఇక్కడ రాశానమ్మా, d is 1, అదే ఇక్కడ రాశాను. నెక్స్ట్ కండిషన్ 1 1. ఓకే, 1 1 అంటే ఇదిగో ఇది qn 1 qn plus 1 is 1. ఇన్ దిస్ కండిషన్ d is 0. ఇన్ దిస్ కండిషన్ d is 0, అదే ఇక్కడ రాశాను. ఓకేనమ్మా? సో ఇలా మనము ఎగ్జిక్యూషన్ టేబుల్ రాస్తున్నాం అనమాట, రైట్? ఇప్పుడు ఇక్కడ ఇన్పుట్స్ రెండే ఉన్నాయి కాబట్టి d qn రెండే ఉన్నాయి కాబట్టి ఐఎమ్ రైటింగ్ హియర్ కార్నర్ మ్యాప్ సింప్లిఫికేషన్. ఇది రాస్తున్నానమ్మా. ఓకే, సో దట్ ఐ విల్ గెట్ అవుట్పుట్. సో దిస్ ఈజ్ అవుట్పుట్ d బార్. ఓకే, qn plus 1 is d బార్. అంటే ఇన్పుట్ ఏమి ఇచ్చామో అవుట్పుట్ దానికి ఏమవుతుంది? రివర్స్ అవుతుంది. ఓకే, క్యూఎన్ ప్లస్ 1 మీన్స్ అవుట్పుట్ ఈజ్ ఇన్వర్స్ ఆఫ్ ఇన్పుట్. ఓకేనా అండి? అర్థమవుతుందమ్మా? అయితే ఒకటి మీరు గుర్తుంచుకోవాలరా, డి ఫ్లిప్ ఫ్లాప్ యూజింగ్ నార్ గేట్స్ మనము ఎక్కువ ఉపయోగించమండి. అసలు మనం దీన్ని ఎక్కువగా ఉపయోగించము. ఎందుకు ఉపయోగించము అంటే అవుట్పుట్ ఏమొస్తుంది అంటే
ఇన్పుట్ ఏమి ఇస్తామో దానికి రివర్స్ వస్తుంది అనమాట. ఓకే, ఇది అంత ఎక్కువగా మనం ఉపయోగించము. కానీ మనము ఈ డి ఫ్లిప్ ఫ్లాప్ ని యూజింగ్ నాండ్ గేట్స్ కనుక ఉపయోగిస్తే, ఓకేనా, డి ఫ్లిప్ ఫ్లాప్ ని యూజింగ్ నాండ్ గేట్స్ కనుక ఉపయోగిస్తే, ఇది నార్ గేట్స్ చెప్పుకున్నాం ఇప్పుడు మనము. నాండ్ గేట్స్ కనుక మనం ఇప్పుడు ఉపయోగించి మన డి ఫ్లిప్ ఫ్లాప్ తయారు చేసుకుంటే దెన్ అప్పుడు ఏమవుతుందంటే మనకి ఇన్పుట్ ఏమి ఇస్తామో అప్పుడు అదే వస్తుందండి. సో దట్స్ వై డి ఫ్లిప్ ఫ్లాప్ ఇస్ ఆల్సో కాల్డ్ బఫర్ ఫ్లిప్ ఫ్లాప్. బఫర్ ఫ్లిప్ ఫ్లాప్. కాబట్టి డి ఫ్లిప్ ఫ్లాప్ ని నార్ గేట్స్ తో కనుక ఉపయోగిస్తే ఇన్పుట్ ఏమి ఇస్తాం, అవుట్పుట్ దానికి రివర్స్ వస్తుందమ్మా. సి హియర్, ఇన్పుట్ ఏంటి డి, ఇన్పుట్ ఏంటి డి, అవుట్పుట్ ఏంటి Qn+1. చూడండి, రెండు మీకు ఉల్టా ఉన్నాయి, చూడండి. కావాలంటే ఇన్ ఎవ్రీ కేస్ అవుట్పుట్ మొత్తం కాంప్లిమెంట్ వస్తుందమ్మా. ఓకేనా, D1 ఉంటే Qn+1 0 ఉంటుంది, D0 ఉంటే Qn+1 1 ఉంటుంది అనమాట. సో ఇన్ ఎవ్రీ కేస్ ఇలాగే అవుతుంది. అంటే నార్ గేట్స్ ఉపయోగిస్తే మనకి ఏమవుతుంది, నార్ గేట్స్ ఉపయోగిస్తే ఉల్టా అవుతుంది. మనం దీన్ని ఓవర్కమ్ చేస్తున్నాము. ఎలాగా అంటే డి ఫ్లిప్ ఫ్లాప్ యూజింగ్ నాండ్ గేట్స్. డి ఫ్లిప్ ఫ్లాప్ యూజింగ్ నాండ్ గేట్స్. సి హియర్, ఇక్కడ మనకి D0 అయితే S0 అవుతుంది, R1 అవుతుంది. అవునమ్మా, S0 అవుతుంది, R1 అవుతుంది. అంటే ఏంటి, ఫ్లిప్ ఫ్లాప్ ఏమైపోయింది, రీసెట్ అయిపోయింది. అవునా, ఫ్లిప్ ఫ్లాప్ ఇక్కడ ఏమైనా రీసెట్ ఇన్పుట్ హై అండి. రీసెట్ ఇన్పుట్ హై అయితే రీసెట్ అవుతుంది. రీసెట్ మీన్స్ అవుట్పుట్ ఇస్ 0. అంటే D0 ఇస్తే Qn+1 0 అయిపోయింది అనమాట. ఇప్పుడు నేను 1 ఇచ్చాను అనుకోండి అమ్మా, D1 ఇస్తే S1 R0 అవుతుంది. ఎందుకంటే ఇక్కడ మనకి ఇన్వర్షన్ పెట్టాం కాబట్టి, రైట్. సో ఇక్కడ ఏమైంది, సెట్ ఇన్పుట్ హై అయింది, R0 అయిపోయింది. సెట్ ఇన్పుట్ హై అయితే ఏమవుతుంది, సెట్ అవుతుంది. సెట్ అంటే ఏంటి, Qn+1 is 1. అంటే D ఏమి ఇచ్చామో అదే మనకి ఇక్కడ వస్తుంది అనమాట. ఓకే, సో నార్ గేట్స్ ఉపయోగించకుండా నాండ్ గేట్స్ ఉపయోగిస్తే ఇన్పుట్ ఏమి ఇస్తామో అవుట్పుట్ మనకి అదే వస్తుంది. సో దట్స్ వై ఇట్స్ కాల్డ్ బఫర్ గేట్. ఇట్స్ కాల్డ్ బఫర్ ఫ్లిప్ ఫ్లాప్. బఫర్ ఫ్లిప్ ఫ్లాప్. ఓకేనండి. సో లెట్ us టాక్ అబౌట్ క్యారెక్టరిస్టిక్ టేబుల్. సో క్యారెక్టరిస్టిక్ టేబుల్లో ఏముంటాయి, మన క్యారెక్టరిస్టిక్ టేబుల్లో ప్రెసెంట్ ఇన్పుట్, పాస్ట్ ఇన్పుట్లు ఉంటాయి. సో యూ హ్యావ్ టు టెల్ ప్రెసెంట్ అవుట్పుట్. సో ప్రెసెంట్ ఇన్పుట్ D, పాస్ట్ అవుట్పుట్ Qn, ప్రెసెంట్ అవుట్పుట్ ఇస్ Qn+1. 2 ఇన్పుట్స్ ఉన్నాయి కాబట్టి ఐ హావ్ 4 కాంబినేషన్ 0 0 0 1 0 1 1. సో D0 అయితే ఫ్లిప్ ఫ్లాప్ రీసెట్ అవుతుంది, అవుట్పుట్ ఇస్ 0. D హై అయితే ఫ్లిప్ ఫ్లాప్ సెట్ అవుతుంది, అవుట్పుట్ ఇస్ 1. అవునా కదా, D హై అయితే ఫ్లిప్ ఫ్లాప్ సెట్ అవుతుంది, అవుట్పుట్ ఇస్ 1. D0 అయితే ఫ్లిప్ ఫ్లాప్ రీసెట్ అవుతుంది, అవుట్పుట్ ఇస్ 0. అదే ఇక్కడ నేను రాశాను, రైట్. ఇప్పుడు దీనికి మనం ఈ టేబుల్ రాద్దాము. దిస్ ఇస్ ఎక్సైటేషన్ టేబుల్. వాట్ ఇస్ ఎక్సైటేషన్ టేబుల్? అవుట్పుట్లు మనం డిఫైన్ చేసుకుంటాము, ఇన్పుట్ చెప్పాలన్నమాట. ఓకేనమ్మా. సో Qn0, Qn+1 0. సో ఈ 2 ఇన్పుట్స్ అంటే 2 అవుట్పుట్స్ అంటే 4 కాంబినేషన్ 0 0 0 1 0 1 1. ఇప్పుడు ఇన్పుట్స్ చెప్పాలన్నమాట 0 0 కాంబినేషన్ లో. ఓకే, Qn0, Qn+1 0. 0 0 కాంబినేషన్ లో అవుట్పుట్ ఇస్ 0. సో D is 0. సో 0 1 కాంబినేషన్ Qn0, Qn+1 1. అవుట్పుట్ ఇస్ 1. D is 1. సో అది రాసుకుంటున్నాను. Qn is 0, Qn+1 is Qn is 1, Qn+1 is 0. ఈ కేసు. ఓకే, ఎక్కడ ఉంది, ఇదిగోండి ఇక్కడ ఉంది. ఇన్ దిస్ కండిషన్ అవుట్పుట్ D is 0. అదే ఇక్కడ రాసుకుంటున్నాను. సో Qn1, Qn+1 1 అయినప్పుడు వాట్ ఈస్ ఇన్పుట్ 1. అదే ఇక్కడ రాసుకుంటున్నాను. ఓకే, సో ఈ రెండు ఇన్పుట్ల కింద తీసుకొని 2 వేరియబుల్ కార్నాక్ మ్యాప్ తీసుకుంటున్నాను. వీటిని నేను అవుట్పుట్స్ కింద తీసుకుంటున్నాను. ఇన్పుట్ అవుట్పుట్స్ తీసుకొని ఐఎమ్ రైటింగ్ కార్నాక్ మ్యాప్. ఓకేనండి, కార్నాక్ మ్యాప్ D Qn ఇన్పుట్ల కింద తీసుకుంటున్నాను. ఐఎమ్ రైటింగ్ కార్నాక్ మ్యాప్. 0 0 దగ్గర 0, 0 1 దగ్గర 0, 1 0 దగ్గర 1, 1 1 దగ్గర 1. సో రెండు ఇక్కడ పేర్ చేస్తున్నాను. సో Qn బార్ Qn క్యాన్సిల్ అయిపోతుంది. ఇటు పక్క ఏముంటుంది, D ఒకటే ఉంటుంది. సో Qn+1 ఈక్వల్ టు D. Qn+1 ఈక్వల్ టు D. సో దిస్ ఇస్ వాట్ వీ గాట్ హియర్. ఓకే, Qn+1 ఈక్వల్ టు D. అదే మనం చెప్పుకున్నాం కూడా అండి, ఇన్పుట్ ఏమి ఇస్తామో అవుట్పుట్ అదే వస్తుంది అని చెప్పుకున్నాను ఇందాక నేను. అవునా కదా, రైట్. ఒకసారి మీరు ప్రతి స్టేజ్ చూడండి కావాలంటే. Qn+1 ఈక్వల్ టు D, Qn+1 ఈక్వల్ టు D. సో ఎక్కడ మీరు తప్పు చేయరమ్మా, కొద్ది జాగ్రత్తగా అర్థం చేసుకుంటే కనుక కాన్సెప్ట్ ని, రైట్. నౌ లెట్ us మూవ్ ఆన్ టు
let us move on to excitation table for JK flip-flop using NOR gates. ఓకే, సో ఇక్కడ NOR gates తో చెప్తున్నానమ్మా. సి హియర్, ఇక్కడ దాకా మనకేంటి SR flip-flop అవునా, SR flip-flop అయితే మీకు ఏం చేస్తున్నాం ఇక్కడ మనము QN+1 నేమో రీసెట్ పిన్కి ఇస్తున్నాము. ఇక్కడ చూడండి, జే అంటే సెట్ అని అర్థం అనమాట, కే అంటే రీసెట్ అని చెప్పి అర్థం అనమాట. ఎప్పుడు కూడా మనము QN+1 ని ఏం చేస్తాము అంటే రీసెట్ ఇన్పుట్ దగ్గర ఉన్న గేట్ కి కనెక్ట్ చేస్తాం అనమాట. QN+1 ని ఎప్పుడు కూడాను సెట్ ఇన్పుట్ దగ్గర ఉన్న గేట్ కి కనెక్ట్ చేస్తాం అనమాట. ఇది మీరు గుర్తుంచుకొని తీరాలి. రైట్ నౌ ఇప్పుడు చూడండి, జే అంటే సెట్ కి ఈక్వలెంట్, కే అంటే సెట్ కి ఈక్వలెంట్. సో గమనించండి, ఐఎమ్ స్టార్టింగ్ ఫ్రమ్ సెకండ్ కండిషన్. రేట్ ఇన్పుట్ హై అయింది, సో రీసెట్ అవుతుంది. సెట్ ఇన్పుట్ హై అయింది కాబట్టి సెట్ అవుతుంది, కాబట్టి సెట్ అవుతుంది. సెట్ అంటే ఏంటి? అవుట్పుట్ హై. రీసెట్ అంటే ఏంటి? అవుట్పుట్ లో. ఓకేనమ్మా, ఇప్పుడు సెట్ అవుట్పుట్ రెండు ఇచ్చా ఇన్పుట్స్ ఇక్కడ దీనికి టాగుల్ అవుతుంది. ఈ కండిషన్ టాగుల్ అవుతుంది, ఎందుకు మనం చెప్పుకున్నాం ఆల్రెడీ మనము. ఓకేనా అండి, ఆల్రెడీ మనం దీన్ని చెప్పుకున్నాము. ఇక్కడ 0 కాస్త మళ్ళీ 1, మళ్ళీ 0, మళ్ళీ 1 అలా వస్తూ ఉంటాయి, మనం చెప్పుకున్నాము. మళ్ళీ దాన్ని ఇక్కడ చెప్పండి నేను. రైట్, సో QN+1 ఈక్వల్ టు QN బార్, QN+1 బార్ ఈక్వల్ టు QN, టాగుల్ అవుతూ ఉంటుంది అనమాట. రైట్, అదే ఇక్కడ మనం రాసుకోవాలి ఈ క్యారెక్టరిస్టిక్ టేబుల్లో, ఎక్స్టెండెడ్ ట్రూత్ టేబుల్లో. సో 3 ఇన్పుట్స్ ఇక్కడ మనకి చూడండి. చూడమ్మా, ఇక్కడ మనము వాడు మీకు బండ గుర్తు గుర్తుంచుకోండి. ట్రూత్ టేబుల్ ఏం చేస్తున్నాము అంటే ఐఎమ్ టేకింగ్ ఓన్లీ ప్రెసెంట్ ఇన్పుట్స్ తీసుకొని ప్రెసెంట్ అవుట్పుట్స్ ఇన్ ట్రూ ఫామ్ అండ్ కాంప్లిమెంట్ ఫామ్ రాస్తున్నాం ట్రూత్ టేబుల్లో. ఓకే, అదే ఎక్స్టెండెడ్ ట్రూత్ టేబుల్ కాల్డ్ క్యారెక్టరిస్టిక్ టేబుల్, ఇందులో ఏం చేస్తున్నాము జేకే రెండు ఇన్పుట్లును యాజ్ వెల్ యాజ్ పాస్ట్ అవుట్పుట్. ఇది పాస్ట్ అవుట్పుట్లు అండి, ప్రెసెంట్ అవుట్పుట్లు అమ్మాయి, సారీ తప్పు రాశాను ఇక్కడ ఇది. రైట్, సో పాస్ట్ అవుట్పుట్లు. ఓకేనమ్మా, ఈ పాస్ట్ అవుట్పుట్లు తీసుకుంటున్నాను, 3 ఇన్పుట్ల కింద తీసుకుంటున్నాను అండ్ ఐఎమ్ టెల్లింగ్ అవుట్పుట్ అనమాట. ఓకే, అదే కమింగ్ ఎక్స్టెన్షన్ టేబుల్, ఇక్కడ ఏం చేస్తున్నానండి అవుట్పుట్లు డిఫైన్ చేసుకుంటున్నాను, ఇన్పుట్లని రాబడుతున్నాను అనమాట. ఓకేనమ్మా, సో గుర్తుంచుకోండి, రీసెట్ ఇన్పుట్ హై అయింది, రీసెట్ అవుతుంది. సెట్ ఇన్పుట్ హై అయింది, సెట్ అవుతుంది. 2 ఇన్పుట్లు హై అయినాయి, టాగుల్ అవుతుంది. 2 ఇన్పుట్లు లో అయినాయి, హోల్డ్ అయిపోతుంది. ఓకే, సో అది. నౌ కమింగ్ టు ఎక్సిటేషన్ టేబుల్. ఓకే, QN0, QN+1 0. సో 0 0, లెట్స్ టేక్ దిస్ కండిషన్. ఎక్కడ ఉందమ్మా? ఇదిగో ఇక్కడ ఉంది 0 0, ఇక్కడ ఉంది కండిషన్. అలాగే ఇక్కడ కూడా ఉంది 0 0 కండిషన్. ఓకేనమ్మా, ఇన్ దిస్ కండిషన్ జే నీకు 0నే ఉంది, కే మాత్రం మారింది కాబట్టి కే దగ్గర డోంట్ కేర్ పెట్టండి, అదిగో. రైట్, నెక్స్ట్ 0 1 కండిషన్ ఎక్కడుంది? ఇక్కడ ఒక్క చోట మాత్రమే ఉందా 0 1 కండిషన్? ఇదిగో ఇక్కడ కూడా ఉంది 0 1 కండిషన్. ఓకే, ఈ 0 1 కండిషన్ దగ్గర ఏమవుతుంది అంటే జే అలాగే ఉంటుంది, కే ఒక్కటి మారింది కాబట్టి డోంట్ కేర్ పెట్ట అక్కడ. ఓకేనమ్మా, నౌ 1 0 కండిషన్ ఎక్కడెక్కడ ఉంది? 1 0 కండిషన్ ఇక్కడ 1 0 కండిషన్ ఉంది, ఇంకెక్కడ ఉంది 1 0 కండిషన్? ఇక్కడ ఉంది. సో ఇన్ దిస్ కండిషన్స్ కే మారలేదు, జే మాత్రం మారిపోయింది కాబట్టి జే దగ్గర డోంట్ కేర్ పెట్టు, కే దగ్గర 1 పెట్టు. కే మారలేదు కదా, కే 1గా ఉంది అక్కడెక్కడ కూడాను కాబట్టి 1 రాసుకుంటున్నాను అనమాట. నౌ నెక్స్ట్ 1 1 కండిషన్ ఎక్కడ ఉంది? 1 1 కండిషన్ ఇదిగో ఇక్కడ ఉంది, అలాగే ఇక్కడ కూడా నాకు 1 1 కండిషన్ ఉంది. ఈ కండిషన్లో కే మారలేదు, కే 0నే ఉంది కాబట్టి కే 0 పెట్టాను. జే మాత్రం ఇది 0 అయితే ఇక్కడ 1 అయింది కాబట్టి అక్కడ డోంట్ కేర్ పెట్టాను, అక్కడ నేను డోంట్ కేర్ పెట్టాను. ఓకేనమ్మా, అది. నౌ ఈ 3 ఇన్పుట్ల కింద తీసుకొని దీని అవుట్పుట్ కింద తీసుకొని ఐఎమ్ డ్రాయింగ్ కార్నర్ మ్యాప్. ఎలా మనకు తెలుసు కదా, సో మళ్ళీ చెప్పట్లేదు, క్లాస్ చెప్పుకున్నాం కూడా క్లాస్లో మనం వీటిని. సో కార్నర్ మ్యాప్ తీసుకున్నాను, దిస్ ద అవుట్పుట్. ఇదేంటిది? యూజింగ్ నార్ గేట్స్, ఇలాగే నాండ్ గేట్స్ కూడా మీకు మొత్తం మీకు క్లాస్ చెప్పినవేనమ్మా. ఓకే, అయితే నాండ్ గేట్స్ బాగా ఇంపార్టెంట్ నార్ గేట్స్ కన్నా సరే, కాబట్టి నాండ్ గేట్స్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టండి. రైట్, సో ఇందాక చెప్తున్నట్టుగా మీకు నేను QN+1 ఎప్పుడు కూడాను రీసెట్ ఇన్పుట్ దగ్గరికే ఉంటుంది, QN+1 బార్ ఎప్పుడు కూడాను సెట్ ఇన్పుట్ దగ్గర ఉంటుంది అని చెప్పుకున్నాం మనం ఇందాక. ఓకేనండి, సో అదే మనం ఇక్కడ ప్రొసీడ్ అవుతున్నాము. ఐఎమ్ టాకింగ్ ఫ్రమ్ సెకండ్ కండిషన్. రీసెట్ హై కాబట్టి రీసెట్ అయింది, సెట్ ఇన్పుట్ హై కాబట్టి సెట్ అవుతుంది, 2 ఇన్పుట్లు హై అవుతున్నాయి అంటే టాగుల్ అవుతుంది, 2 ఇన్పుట్లు 0 అవుతున్నాయి అంటే హోల్డ్ అవుతుంది. ఓకే, ఇప్పుడు మనం చెప్పుకునే కండిషన్సే.
సో దీన్ని బట్టి మనము ఈ ఎక్స్టెండెడ్ ట్రూత్ టేబుల్ రాసాము. ఓకే, ఇది కూడా మీకు తెలిసి రాయాలో. నౌ కమింగ్ టు దిస్ ఎక్సైటేషన్ టేబుల్. సో 0 కండిషన్ ఎక్కడ ఉందమ్మా? ఇక్కడ 0 ఉంది. ఓకే, ఇక్కడ కూడా 0 ఉంది. ఇక్కడ నాకు చూడండి జే మారట్లేదు, జే 0నే ఉంది. బట్ అలాగే పెట్టాను. కే మాత్రం మారిపోయింది. ఇక్కడ 0 అంటే 1 ఉంది కాబట్టి డోంట్ కేర్ పెట్టాను. ఓకేనా అండి? నౌ నెక్స్ట్ కండిషన్ 0 1. ఇది ఎక్కడ ఉంది 0 1? ఇదిగో ఇక్కడ ఉంది 0 1. తర్వాత ఇక్కడ కూడా ఉంది 0 1. సో ఇన్ దిస్ కండిషన్స్ జే మారట్లేదు కాబట్టి జే అలాగే పెట్టాను. కే మారిపోతుంది కాబట్టి డోంట్ కేర్ పెట్టాను. ఓకేనమ్మా? నెక్స్ట్ 10 కండిషన్. ఇక్కడ ఉంది 10 కండిషన్ అండ్ ఇక్కడ ఉంది 10 కండిషన్. సో ఇన్ దిస్ కేస్ కే మారట్లేదు కాబట్టి కే దగ్గర అలాగే పెట్టేశాను. జే మారిపోతుంది కాబట్టి అక్కడ డోంట్ కేర్ పెట్టాను. ఓకే, నౌ 1 కండిషన్. ఇక్కడ ఉంది 1 కండిషన్, ఇక్కడ కూడా మనకి 1 కండిషన్ ఉందన్నమాట. ఇక్కడ కే మారట్లేదు, జే మారిపోతుంది. సో జే దగ్గర డోంట్ కేర్, కే దగ్గర ఆ వాల్యూ అదే వేస్తున్నాను 0. సో అది కే దగ్గర 0, జే దగ్గర డోంట్ కేర్ కండిషన్ అనమాట. ఓకేనమ్మా? సో ఇది మనకి జేకే ఫ్లిప్ ఫ్లాప్ యూజింగ్ NAND గేట్స్. ఓకేనమ్మా? నౌ టీ ఫ్లిప్ ఫ్లాప్ యూజింగ్ NOR గేట్స్. టీ అంటే ఏంటి? జేకేలో జేని కేని కలిపేయాలి. జేని కేని కలిపేస్తే విల్ గెట్ టీ ఫ్లిప్ ఫ్లాప్. ఓకే, టాగుల్ ఫ్లిప్ ఫ్లాప్ అనమాట టీ ఫ్లిప్ ఫ్లాప్ అంటే. సో టీ 0 అయింది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? K0 J0. J0 K0 అంటే కండిషన్ ఏంటి? హోల్డ్ కదా కండిషన్. అప్పుడు Qn+1 ఈక్వల్ టు Qn, Qn+1 బార్ ఈక్వల్ టు Qn బార్. అదే ఇక్కడ రాశాను. అదే ఒకవేళ టీ వాల్యూ 1 అయింది అనుకోండి, J1 అవుతుంది, K1 అవుతుంది. అప్పుడు JK1 అంటే ఏంటి? టాగుల్ కండిషన్. అప్పుడు Qn+1 ఈక్వల్ టు Qn బార్ అవుతుంది, Qn+1 బార్ ఈక్వల్ టు Qn అవుతుంది అనమాట. ఉల్టా అవుతాయి రెండు కూడా. సో అదే ఇక్కడ రాశాను. దీని గురించి ఇక్కడ నేను ఐఎమ్ రైటింగ్ నౌ ఎక్స్టెండెడ్ టేబుల్. ఇక్కడ మనకు 2 ఇన్పుట్లే ఉంటాయి, ఎందుకని కలిపేసాం కాబట్టి. జేకే కలిపేసాం కాబట్టి టీ ఒక్కటే ఉంటుంది అనమాట. టీ ఈస్ ప్రెసెంట్ ఇన్పుట్ అండ్ Qn ఈస్ ప్రీవియస్ అవుట్పుట్. కాబట్టి రెండు ఇప్పుడు మనకి ఇన్పుట్స్ అనమాట. ఈ రెండు ఇన్పుట్స్ అనమాట. 2 ఇన్పుట్స్ కాబట్టి 4 కాంబినేషన్ 0 0 0 1 0 1 1. ఓకే, ఇప్పుడు మనకి ఏమవుతుంది? T0 అంటే ఏమవుతుంది? హోల్డ్ అయిపోతుంది కదా ఇక్కడ. సి హియర్, T0 అన్నప్పుడు హోల్డ్ అయిపోతుంది. ఓకే, T0 అన్నప్పుడు హోల్డ్ అయిపోతుంది. T0 అన్నప్పుడు ఇక్కడ హోల్డ్ అయిపోతుంది. T1 అంటే టాగుల్ అవుతుంది. ఓకే, సో T0 కాబట్టి హోల్డ్. హోల్డ్ అంటే ఏంటి? Qn+1 ఈక్వల్ టు Qn. ఓకే, T1 అయితే ఏమైంది? టాగుల్. టాగుల్ అంటే ఏంటి? ఇన్వర్స్ అవడం అనమాట. 0 ఉంటే 1, 1 ఉంటే 0. అదనమాట. Qn+1 ఈక్వల్ టు Qn బార్ కదా. ఓకే, అది. నౌ దీని నుంచి ఐమ్ రైటింగ్ హియర్ ఎక్సైటేషన్ టేబుల్. వాట్ ఇస్ ఎక్సైటేషన్ టేబుల్? అవుట్పుట్లు మనం డిఫైన్ చేసుకుంటాము, ఇన్పుట్లు రాబడతాం అనమాట. సో 0 0 0 1 1 0 1 1. Qn0 Qn+1 0. Qn0 Qn+1 0 దగ్గర T is 0. Qn0 Qn+1 1 అయినప్పుడు T is 1. ఓకే, నెక్స్ట్ Qn1 Qn+1 0 అయినప్పుడు T is 1. When Qn is 1 and Qn+1 is also 1, T is 0. అదే ఇక్కడ రాశాను సింప్లీ. ఓకే, నౌ కమింగ్ టు కార్నాగ్. ఈ కార్నాగ్ మ్యాప్ ని కొద్దిగా మీరు జాగ్రత్తగా రాయండి. ఈ కార్నాగ్ మ్యాప్ ని, ఎందుకంటే ఇక్కడ అందరూ తప్పు చేస్తారు. సో అదేంటి అంటే T0 Qn0. ఓకే, T0 Qn0 దగ్గర 0. T0 Qn1 అప్పుడు T0 Qn1 అన్నప్పుడు ఇదిగోండి. ఓకేనమ్మా? Qn+1 ఈక్వల్ టు 1. T1 Qn0. T1 Qn0 అప్పుడు Qn+1 is 1. T1 Qn1 అప్పుడు Qn+1 is 0. ఓకే, చూసి రాసుకోండి వీటిని. రైట్, నౌ ఐ విల్ గెట్ దిస్ ఈక్వేషన్. ఓకే, ఏ బార్ బి ప్లస్ ఏబి బార్ ఫామ్ లో ఉంటుంది కాబట్టి ఇట్ ఈస్ XOR గేట్ అనమాట సింప్లీ. రైట్, నౌ కమింగ్ టు టీ ఫ్లిప్ ఫ్లాప్ అగైన్ యూజింగ్ NAND గేట్స్. ఓకే, ఆల్రెడీ మీకు అర్థమైపోయి ఉంటుందమ్మా ఇంక ఇది. ఓకేనా? సో దీన్ని చూడండి ఒకసారి.
I am now telling about conversions, flip flop conversions. ఓకే, ఎలా కన్వర్షన్ ఎలా చేయాలి? ఎస్ఆర్ ఫ్లిప్ ఫ్లాప్ నుంచి డి ఫ్లిప్ ఫ్లాప్ మార్చాలంటే ఏం చేయాలమ్మా అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎస్ఆర్ ఫ్లిప్ ఫ్లాప్ తీసుకోవాలి. అంటే ఇప్పుడు నేను తీసుకుంటున్న ఫ్లిప్ ఫ్లాప్ ఏంటి? ఎస్ఆర్. ఇది తీసుకుంటానండి ఫ్లిప్ ఫ్లాప్ ని, ఎస్ఆర్ అని తీసుకోవాలి. ఎస్ఆర్ ని తీసుకొని ఏం చేస్తున్నాను? డి కింద మారుస్తున్నాను. ఓకేనామా? డి కింద మారుస్తున్నాను. ఓకే, అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎస్ఆర్ తీసుకుంటున్నాను, ఎస్ఆర్ తీసుకుని డి కింద మారుస్తున్నాను. అంటే ఏం చేయాలి? ఎస్ కి ఆర్ కి మధ్యలో ఒక ఇన్వర్టర్ పెట్టి కనెక్ట్ చేస్తే అప్పుడే డి అయిపోతుంది అనమాట. అంటే ఎస్ఆర్ ఫ్లిప్ ఫ్లాప్ ఈజ్ మై సోర్స్ ఫ్లిప్ ఫ్లాప్, డి ఈజ్ మై డెస్టినేషన్ ఫ్లిప్ ఫ్లాప్. ఓకే, ఎస్ఆర్ ఈజ్ మై సోర్స్ ఫ్లిప్ ఫ్లాప్, కాకుండా ఎస్ఆర్ ఫ్లిప్ ఫ్లాప్ అనమాట. ఎందుకంటే డి కింద మార్చుకోవాలి. సో ఎస్ఆర్ ఈజ్ మై సోర్స్ ఫ్లిప్ ఫ్లాప్, నాకు అదనమాట. డి ఫ్లిప్ ఫ్లాప్ ఈజ్ మై డెస్టినేషన్ ఫ్లిప్ ఫ్లాప్, అది నేను మార్చాలన్నమాట. ఎస్ఆర్ నేను డిలోకి మార్చుకోవాలన్నమాట. సో మార్చుకుంటే అప్పుడు నాకు ఇన్పుట్ ఏమవుతుంది? ఇక్కడ డి అవుతుంది. ఇన్పుట్ ఏమవుతుంది? డి అవుతుంది. ఓకేనా అండి? మీరు ఇప్పుడు ఏం చేస్తారంటేనమ్మా, సింపుల్ గా ఎస్ఆర్ ఫ్లిప్ ఫ్లాప్ డి ఫ్లిప్ ఫ్లాప్ కింద మార్చాలి అంటే ఇప్పుడు ఏం చేయాలి అంటే, రైట్ ఎవ్రీథింగ్ అబౌట్ ఎస్ఆర్ ఫ్లిప్ ఫ్లాప్, రైట్ ఎవ్రీథింగ్ అబౌట్ డి ఫ్లిప్ ఫ్లాప్. రెండు రాసిన తర్వాత ఇప్పుడు నుంచి అబ్బాయి రాయండి అమ్మా. ఓకేనా? ఏం చేస్తారు అంటే, ముందు మీరు ఎస్ఆర్ ఫ్లిప్ ఫ్లాప్ డి ఫ్లిప్ ఫ్లాప్ మీరు మార్చుకుందాం అనుకుంటారనమాట. సో ఫస్ట్ ఎస్ఆర్ ఫ్లాప్ తీసుకుంటున్నారు. మీరు తీసుకొని ఈ ఎస్ఆర్ ఫ్లిప్ ఫ్లాప్ లోని పిన్స్ ని ఇలా కనెక్ట్ చేస్తున్నారు. ఓకే, ఎస్ కి ఇన్వర్షన్ పెట్టి ఆర్ కనెక్ట్ చేస్తే ఇట్ విల్ బికమ్ డి. ఓకే, అయిపోయింది. ఇప్పుడు నాకు ఇన్పుట్ ఏంటి? డి. ఇన్పుట్ ఏంటి ఇప్పుడు నాకు? డి ఫ్లిప్ ఫ్లాప్. ఓకేనమ్మా? సారీ, డి ఇన్పుట్. డి ఇన్పుట్ ఈజ్ మై యాక్చువల్ ఇన్పుట్. ఓకే, డి ఇన్పుట్ ఈజ్ మై యాక్చువల్ ఇన్పుట్. ఫ్లిప్ ఫ్లాప్ ఇన్పుట్స్ ఏంటి? ఎస్ ఆర్. ఫ్లిప్ ఫ్లాప్ ఇన్పుట్స్ ఏంటి? ఎస్ ఆర్. డి ఏంటి? నేను ఇచ్చే ఇన్పుట్ అనమాట బయట నుంచి. డి అనేది ఎస్ఆర్ కి వెళ్తుంది కాబట్టి. ఓకేనామా? సో ఇది మాత్రం మీరు గుర్తుంచుకోండి. నా సింపుల్, ఏమి చేయక్కర్లేదు. ఓకే, మీరు ఏం చేస్తారు అంటే, డి ఫ్లిప్ ఫ్లాప్ కి సింపుల్ టేబుల్ రాసుకోండి. ఫస్ట్ ఎందులోకి మారుస్తున్నామో డెస్టినేషన్ ఫ్లిప్ ఫ్లాప్ యొక్క ఎక్స్టెన్షన్ టేబుల్ రాసుకోండి. తర్వాత సోర్స్ ఫ్లిప్ ఫ్లాప్ యొక్క ఎక్స్టెన్షన్ టేబుల్ రాసుకోండి. సోర్స్ ఫ్లిప్ ఫ్లాప్ యొక్క ఎక్స్టెన్షన్ టేబుల్ రాసుకోండి. రాసుకొని రెండింటిని కంపేర్ చేయండి. ఇప్పుడు నేను చెప్తా ఆ పని చేయండి. సి హియర్, ఈ మీరు గమనించండి, ఎస్ఆర్ ఫ్లిప్ ఫ్లాప్ ని నార్ గేట్స్ తీసుకుంటే డి ఫ్లిప్ ఫ్లాప్ కూడా నార్ గేట్స్ ఎక్స్టెన్షన్ టేబుల్ తీసుకోండి. ఎస్ఆర్ ఫ్లిప్ ఫ్లాప్ కనుక నాండ్ గేట్ టేబుల్ తీసుకుంటే, అర్థమవుతుందమ్మా? ఎస్ఆర్ ఫ్లిప్ ఫ్లాప్ యూజింగ్ నాండ్ గేట్స్ మీరు తయారు చేసుకుంటే అప్పుడు ఈ ఎక్స్టెన్షన్ టేబుల్ కూడాను ఎస్ఆర్ ఫ్లిప్ ఫ్లాప్ యూజింగ్ నాండ్ గేట్సే తీసుకోండి. అదే ఎస్ఆర్ ఫ్లిప్ ఫ్లాప్ యూజింగ్ నార్ గేట్స్ తీసుకుంటే దెన్ టేక్ ఎక్స్టెన్షన్ టేబుల్ ఫర్ ఎస్ఆర్ ఫ్లిప్ ఫ్లాప్ యూజింగ్ నార్ గేట్స్. రెండు ఒకటే వస్తాయి. ఓకేనండి? హియర్ ఇన్ దిస్ ఎగ్జాంపుల్ మొత్తం నేను అన్ని గేట్స్ ని కూడాను నాండ్ గేట్స్ ఎగ్జాంపుల్స్ ని చెప్తున్నాను. అది చాలా ఇంపార్టెంట్ కాబట్టి, ఈజీ కాబట్టి కన్స్ట్రక్షన్. నాండ్ గేట్ ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తున్నాను. సో దిస్ ఎక్స్టెన్షన్ టేబుల్ ఫర్ ఎస్ఆర్ ఫ్లిప్ ఫ్లాప్. ఓకేనా అండి? ఇదిగోండి ఇక్కడ ఉంది ఎస్ఆర్ ఫ్లిప్ ఫ్లాప్ యొక్క ఎక్సైటేషన్ టేబుల్. ఓకేనామా? ఇదే ఇక్కడ మీ నాండ్ లో కూడా వస్తుంది. సో దిస్ ఈస్ ఎక్సైటేషన్ టేబుల్ ఫర్ ఎస్ఆర్ ఫ్లిప్ ఫ్లాప్ యూజింగ్ నాండ్ గేట్స్. ఓకే, నేను ఎందులో మార్చాలి? డిలోకి మార్చాలి కదా. సో ఐ ఆమ్ టేకింగ్ నౌ ఎక్సైటేషన్ టేబుల్ ఫర్ డి ఫ్లిప్ ఫ్లాప్ యూజింగ్ నాండ్ గేట్స్. ఓకే, ఈ రెండు తీసుకొని పక్కన రాసుకున్నాను రా, అంతే. నేను చేసే పని ఇక్కడ ఏం లేదు ఇంకా. ఓకే, జస్ట్ రెండు పక్కన కంపేర్ చేస్తున్నాయి ఇప్పుడు అనమాట వాటిని. నౌ ఐఎమ్ కంపేరింగ్ దమ్, రైట్? సో ఇప్పుడు గమనించండి, see here, ఇది ఎస్ఆర్ ఫ్లిప్ ఫ్లాప్. ఇప్పుడు ఎస్ ని ఆర్ ని ఇన్వర్టర్ తో కలిపేస్తే నాకు డి అయిపోయింది. అంటే ఇప్పుడు నాకు ఇన్పుట్ ఏంటి? ఇప్పుడు ఫ్లిప్ ఫ్లాప్ కి డి అవుతుంది అనమాట. సో డి ఇన్పుట్ ఇక్కడ రాస్తా అంటే చూడండి, దిస్ ఈజ్ ఎక్సైటేషన్ టేబుల్ ఫర్ డి ఫ్లిప్ ఫ్లాప్, దిస్ ఈజ్ ఎక్సైటేషన్ టేబుల్ ఫర్ ఎస్ఆర్ ఫ్లిప్ ఫ్లాప్. ఓకేనామా? సో ఈ నీకు ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఇక్కడ ఈ కిందన ఐ విల్ టేక్ అనదర్ కలర్, ఐ విల్ టేక్ బ్లూ కలర్.
సి హియర్. ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తానంటే నేను ఇక్కడ దాకా నాకేంటి అంటే డి ఫ్లిప్ ఫ్లాప్ యొక్క ఎగ్జైటేషన్ టేబుల్నే ఇక్కడ రాస్తున్నాను. సో సి హియర్, ఈ లాస్ట్ రో డి ఉంది కదా, ఈ రోని ముందు పెడుతున్నాను అంతే. సో 0101 ఇదిగో, 0001 1011 ఇదిగో. ఓకే, అంటే ఇప్పుడు నాకేమైంది, యాక్చువల్ ఇన్పుట్ క్యూఎన్ పాస్ట్ స్టేట్ అంటే పాస్ట్ అవుట్పుట్, QN+1 ప్రెసెంట్ అవుట్పుట్ రెండు వచ్చినాయి. ఇప్పుడు ఏం చెప్పాలి, ఇప్పుడు నేను ఎస్ఆర్లో వాల్యూస్ రాసుకోవాలన్నమాట. అలా రాసుకోవాలి అంటే కంపేర్ దిస్ QN0 QN+1 0 ఉన్నప్పుడు, QN0 QN+1 0 ఉన్నప్పుడు ఎస్ఆర్ వాల్యూస్ ఏంటి అవి రాసుకోండి. ఇక్కడ QN అంటే మనం ఇక్కడ చూస్తుంది ఏంటి అంటే ఎగ్జైటేషన్ టేబుల్లో పాస్ట్ స్టేట్ ప్రెసెంట్ స్టేట్ బట్టి రాస్తున్నాను రా, అంతే, ఏమీ లేదు ఇంకా. ఓకే, సి ఇది నాకేంటి, ఎగ్జైటేషన్ టేబుల్ ఫర్ డి ఫ్లిప్ ఫ్లాప్, అదే ఇక్కడ రాసేసాను. ఓకే, ఎస్ఆర్ని ఇప్పుడు డిలో మారుస్తున్నాం కాబట్టి డి ఫ్లిప్ ఫ్లాప్ యొక్క టేబుల్ రాసుకున్నా ఇక్కడ నేను. ఈ ప్రెసెంట్ స్టేట్ పాస్ట్ స్టేట్ బట్టి ఎస్ఆర్ ఎగ్జైటేషన్ టేబుల్ ఏవి ఉన్నాయో అవి ఇక్కడ రాసుకుంటున్నాను. సో 00 ఉన్నప్పుడు 0 డోంట్ కేర్. 01 ఉన్నప్పుడు డి ఇన్పుట్స్ 01 ఉన్నప్పుడు సి హియర్ ఇక్కడ ఓకే, డి ఇన్పుట్స్ 01 ఉన్నప్పుడు ఎస్ఆర్ యొక్క ఇన్పుట్స్ డి ఇన్పుట్స్ 01 ఉన్నప్పుడు అంటే QN+1 01 ఉన్నప్పుడు ఎస్ఆర్ యొక్క వాల్యూస్ ఏంటి 10, అది ఇక్కడ రాసుకుంటున్నాను. ఇప్పుడు డి ఇన్పుట్స్ డి ఫ్లిప్ ఫ్లాప్ యొక్క QN+1 10 ఉన్నప్పుడు కండిషన్ ఎస్ఆర్ యొక్క అవుట్పుట్లు ఏంటి 01, అది ఇక్కడ రాసుకుంటున్నాను. 11 ఉన్నప్పుడు డోంట్ కేర్ 0, అది ఇక్కడ రాసుకుంటున్నాను. అంతే, అయిపోయింది. నౌ యు హావ్ కన్వర్టెడ్ ఎస్ఆర్ ఇంటూ డి ఫ్లిప్ ఫ్లాప్. దట్స్ ఇట్. ఓకేనమ్మా, అర్థమవుతుందా? సింపుల్, రెండు కంపేర్ చేసుకోవడమే, రెండు కూడా జస్ట్ కంపేర్ చేయడమే. ఓకే, నౌ ఇంకోటి చూద్దాం మనము. ఎస్ఆర్ టు జేకే ఫ్లిప్ ఫ్లాప్, ఇది ఒక్కటి జాగ్రత్తగా గమనించాలి మీరు. ఎస్ఆర్ టు జేకే ఫ్లిప్ ఫ్లాప్. సి హియర్, ఇక్కడ ఎస్ఆర్ నుంచి మనం డికి మారుస్తున్నాము ఇందాక, అవునా అమ్మా? ఎస్ఆర్లో ఎన్ని ఇన్పుట్లు ఉంటాయి, 2 ఇన్పుట్లు ఉంటాయి. డిలో 1 ఇన్పుట్టే ఉంటుంది. ఇట్లా ఉన్నప్పుడు టేక్ ఎగ్జైటేషన్ టేబుల్. ఓకే, అదే ఇప్పుడు ఎస్ఆర్ టు జేకే మారుస్తున్నాము. ఎస్ఆర్లో ఎన్ని ఇన్పుట్లు ఉంటున్నాయి, 3 ఇన్పుట్లు ఉంటున్నాయి, ఎస్ ఆర్ క్యూఎన్. జేకేలో ఎన్ని ఉంటున్నాయి, 3 ఇన్పుట్లు ఉంటున్నాయి, జేకే క్యూఎన్. అప్పుడేం చేస్తారంటే డోంట్ గో ఫర్ ఎగ్జైటేషన్ టేబుల్. ఓకే, ఏం రాస్తారంటే ఇక్కడ మీరు అప్పుడు ఎక్స్టెండెడ్ టేబుల్స్ తీసుకోండి, అంతే, సింపుల్. మళ్ళీ ఇదిగో, దిస్ ఎక్స్టెండెడ్ టేబుల్ ఫర్ జేకే ఫ్లిప్ ఫ్లాప్, దిస్ ఇస్ ఎక్స్టెండెడ్ టేబుల్ ఫర్ ఎస్ఆర్ ఫ్లిప్ ఫ్లాప్. ఓకేనమ్మా? నౌ చూడండి ఒకసారి, జాగ్రత్త గమనించండి అమ్మా. ఇప్పుడు ఏం చేస్తాము అంటే ఎస్ఆర్ని తీసుకున్నాను ఇక్కడ, నేను దీన్ని జేకే కింద మార్చుకోవాలి. అప్పుడు జేకే అన్నవి ఇప్పుడు ఏమవుతాయి, నాకు జే కింద మార్చేసిన తర్వాత జేకే అన్నవి ఇప్పుడు నాకు ఏమవుతాయి, యాక్చువల్ ఇన్పుట్స్ అవుతాయి. ఓకే, ఎస్ఆర్ ఏమవుతాయి, ఈ ఫ్లిప్ ఫ్లాప్ యొక్క ఇన్పుట్స్ అవుతాయి అన్నమాట. ఓకే, సో జేకే ఇన్పుట్లు తీసుకుంటున్నాను, ప్రెజెంట్ స్టేట్ పాస్ట్ స్టేట్ రాస్తున్నాను, ఎస్ఆర్ రాబడుతున్నాను. సో సి హియర్, ఇక్కడ నేను ఏమి చేయట్లేదు, ఎగ్జైటేషన్ టేబుల్ ఫర్ జేకే రాసుకున్నాను అంతే. ముందుగా ఎగ్జైటేషన్ టేబుల్ ఫర్ జేకే రాసుకున్నాను, ఎస్ఆర్ రాయలేదు, జేకే రాశాను. ఓకే, ఇదిగో ఇక్కడ దాకా మనకి ఏంటి అంటే ఎగ్జైటేషన్ టేబుల్ ఫర్ జేకే ఫ్లిప్ ఫ్లాపే. మనం ఏం చేయాలండి, ఇప్పుడు ఎస్ఆర్ వాల్యూస్ ఇక్కడ రాసుకోవాలి. యాక్చువల్లీ ఇక్కడ నాకు ఇక్కడ ఎస్ఆర్ వాల్యూస్ రాసుకోవాలి ఇక్కడ. ఓకేనమ్మా, ఇక ఎస్ఆర్ వాల్యూస్ రాసుకోవాలి. సో గమనించండి, QN0 QN+1 కూడా 0 అయినప్పుడు ఎస్ఆర్ వాల్యూస్ ఏంటి చూడండి కావాలంటే. QN0
క్యూఎన్ ప్లస్ 1 0 ఉన్నప్పుడు ఎస్ఆర్ వాల్యూస్ చూడండి ఒకసారి. సి క్యూఎన్ 0 క్యూఎన్ ప్లస్ 1 0 ఉన్నప్పుడు క్యూఎన్ 0 క్యూఎన్ ప్లస్ 1 0 సారీ ఇది ఇక్కడ ఉంది. ప్లస్ 0 ఉన్నప్పుడు వాట్ ఇస్ వాల్యూస్ ఆఫ్ ఎస్ఆర్? ఎస్ అలాగే ఉంది, ఆర్ మారింది. కాబట్టి S0 ఆర్ డోంట్ కేర్, S0 ఆర్ డోంట్ కేర్, S0 ఆర్ డోంట్ కేర్. ఇప్పుడు QN1 QN ప్లస్ 1 కూడా 1, QN1 QN ప్లస్ 1 is also 1. అప్పుడు వాట్ ఆర్ ద వాల్యూస్ ఆఫ్ SR? QN1 QN ప్లస్ 1 also 1, QN1 QN ప్లస్ 1 is also 1. ఓకే, అప్పుడు ఏమవుతుంది? సారీ QN1 QN ప్లస్ 1 is also 1 అంటే ఇది అవునా అమ్మా? QN1 QN ప్లస్ 1 also 1 అన్నప్పుడు వాట్ ఆర్ ద వాల్యూస్ ఆఫ్ SR? R 0నే ఉంది, S మారింది. బట్ S కి డోంట్ కేర్, R కి 0, S కి డోంట్ కేర్, R కి 0. ఎత్తుకోండి రైట్. ఇప్పుడు QN0 QN ప్లస్ 1 0 ఆల్రెడీ రాసాము ఇక్కడ. QN1 QN ప్లస్ 1 0, QN1 QN ప్లస్ 1 0, QN1 QN ప్లస్ 1 0 ఉన్నప్పుడు S0 R1, S0 R1. ఓకే, అదే ఇక్కడ రాస్తున్నాను, S0 R1. QN0 QN ప్లస్ 1 1 ఉన్నప్పుడు ఏంటి? QN0 QN ప్లస్ 1 1 0 1 ఉన్నప్పుడు SR వాల్యూస్ ఏంటి? 0 1 ఉన్నప్పుడు వాట్ ఆర్ ద వాల్యూస్ ఆఫ్ SR? 1 0. ఓకే, అదే ఇక్కడ రాస్తున్నాను. సారీ, QN0 QN ప్లస్ 1 1 ఉన్నప్పుడు SR వాల్యూస్ 1 0. ఓకే, 1 1 ఆల్రెడీ మనం రాసాము ఇక్కడ, అదే కాపీ చేస్తున్నాను. 0 1కి ఆల్రెడీ ఇక్కడ మనం రాసాము, అదే ఇక్కడ కాపీ చేస్తున్నాను. 1 0కి ఆల్రెడీ మనం ఇక్కడ రాసాము, అదే కాపీ చేస్తున్నాను ఇక్కడ. అంతే, అయిపోయిందమ్మా. ఓకే, నౌ సింపుల్గా ఏం చేస్తామంటే ఇప్పుడు మనము ఈ 3 ఇన్పుట్లకి తీసుకొని ఎస్కి ఒక కార్నర్ మ్యాప్ ఒకటి గీస్తాము, ఆర్కి ఒక కార్నర్ మ్యాప్ గీస్తాము. ఓకే, 3 ఇన్పుట్స్ తీసుకున్నాను అనమాట. సో అదే ఇక్కడ చేస్తున్నాను. ఓకే, నెక్స్ట్ SR టు T ఫ్లిప్ ఫ్లాప్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలి? మనము T ఫ్లిప్ ఫ్లాప్ యొక్క ఎక్సిటేషన్ టేబుల్ రాసుకోవాలి, SR ఫ్లిప్ ఫ్లాప్ యొక్క ఎక్సిటేషన్ టేబుల్ రాసుకోవాలి. రెండింటిని కంపేర్ చేసి కింద మనం డ్రా చేయాలి, అంతే. సో నౌ సి హియర్, టీది ఇక్కడ రాశాను, ఇక్కడ దాకా టీది రా, ఇక్కడ దాకా టీది అనమాట. సో QN QN ప్లస్ 1 రెండు చూసుకోవాలి, అంతే, ఇంకేం కాదు. టీ మర్చిపోండి. ఇంకా QN QN ప్లస్ 1 0 0 0 0 ఉన్నప్పుడు వాట్ ఆర్ వాల్యూస్ ఆఫ్ SR? 0 డోంట్ కేర్, అదే ఇక్కడ రాసుకుంటున్నాను. ఓకే, QN0 QN ప్లస్ 1 1 ఉన్నప్పుడు వాట్ ఆర్ వాల్యూస్ ఆఫ్ SR? 1 0, అది ఇక్కడ రాస్తున్నాను. ఓకేనమ్మా? తర్వాత అంటే ఇంకా సింపుల్గా చెప్పాలంటే ఈ టీని ఇక్కడ తీసేసి ముందు రాస్తున్నాను రా. అప్పుడు ఏమైంది? ఇక్కడ 0 1 1 0 అయింది. అదేగా టీ వాల్యూస్ ఇక్కడ 0 1 1 0. ఓకే, సో దీన్ని తీసేస్తున్నాను. తీసి ఏం చేశాను? రెండింటిని క్లబ్ చేస్తున్నాను, కంబైన్ చేస్తున్నాను, అంతే. ఇంకేం చేయట్లేదు. అక్కడ చూసుకుని కావాలంటే 0 0 0 0 0 1 0 1 1 0 1 0 1 1 1 1 కదా. సో ఈ QN ప్లస్ 1 అని క్లబ్ చేసేస్తున్నాను. లాస్ట్ 2 SRలు అది ఇక్కడ రాసుకుంటున్నాను, అంతే. అంటే టీ ఇక్కడ రాస్తున్నాను, QN ప్లస్ 1 క్లబ్ చేసేసాను, SRని పక్కన రాసుకుంటున్నాను, అంతే. ఇంత తప్ప ఏం చేయట్లేదమ్మా నేను. ఓకే, నౌ ఎక్సైటేషన్ టేబుల్ ఫర్ JK టు T ఫ్లిప్ ఫ్లాప్, JK టు T ఫ్లిప్ ఫ్లాప్. సో T ఫ్లిప్ ఫ్లాప్ యొక్క ఎక్సైటేషన్ టేబుల్ రాసుకోండి ఇక్కడ, JK ఫ్లిప్ ఫ్లాప్ యొక్క ఎక్సైటేషన్ టేబుల్ రాసుకోండి ఇక్కడ. ఓకే, ఏం చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలి? సింపుల్, ఈ టీని తీసేసి ఇక్కడ రాసుకోండి. 0 1 1 0
అప్పుడు మీకు QN+1 ఒకటైపోతున్నాయి కదా, మొత్తం క్లబ్ చేసేయండి. ఓకేనా, ఇది టీ, ఇది ఓకే. లాస్ట్లో జేకే ఉంది, ఆ జేకేని కలిపేసేయండి అమ్మా, అంతే, ఏమి చేయట్లే ఇంకా మీరు. సో see here టీని ముందు రాశాను, QN+1ని క్లబ్ చేసి రాసేసాను, జేకే వాల్యూస్ 0 డోంట్ కేర్, 1 డోంట్ కేర్, 1 డోంట్ కేర్ 0 అది ఇక్కడ రాసేసాను, అంతే, అయిపోయింది. యాజ్ సింపుల్ యాజ్ దట్. సో ఇలా చేసుకుంటే మీకు సింపుల్గా ఉంటుందన్నమాట, గుర్తుంచుకోవడం కూడా చాలా సింపుల్, కొత్త టాపిక్ ఏం కాదమ్మా ఇది. ఓకే, సో కన్వర్షన్ ఆఫ్ జేకే ఫ్లిప్ ఫ్లాప్ టు డి ఫ్లిప్ ఫ్లాప్. సో డి ఫ్లిప్ ఫ్లాప్ ముందు రాసుకోవాలి, తర్వాత జేకే రాసుకోవాలి. సో ఈ డీని ముందు పట్టుకెళ్ళండి. ఓకే, 0 1 అంటే ఏం లేదురా, నేను చేస్తున్న పని చూడండి, ఇప్పుడు మళ్ళీ చెప్తా. ఇప్పుడు మీకు ఈ డీని ముందు రాస్తున్నాను, 0 1 0 1. తర్వాత QN+1 ఇక్కడ ఒకటే, ఇక్కడ ఒకటే కదా. సో QN+1 అవి రాయేస్తున్న వాల్యూస్ని 0 0 0 1 1 0 1 1. తర్వాత జే వాల్యూని కే వాల్యూని కలిపి రాసేస్తున్నాను. జేకే పక్కన ఉన్నాయి కదా, ఇక్కడ 0 డోంట్ కేర్, 1 డోంట్ కేర్, డోంట్ కేర్ 1, డోంట్ కేర్ 0, అంతే. దిస్ ఈస్ కన్వర్షన్ ఫ్రమ్ డి ఫ్లిప్ ఫ్లాప్, జేకే ఫ్లిప్ ఫ్లాప్ టు డి ఫ్లిప్ ఫ్లాప్. కానీ చూసుకుని కావాలంటే డబ్బే ఉంటాయి మీకు వాల్యూస్. See here, you can compare all these values. Okay, 0 0 0 0 don't care, 0 0 0 0 don't care, 1 0 1 1 don't care, 1 0 1 1 don't care, 0 1 0 don't care 1, 0 1 0 don't care 1, 1 1 1 don't care 0, 1 1 1 don't care 0. So as simple as that. అంతేరమ్మా, ఇంకా టాపిక్ ఇది మనకి, రైట్. సో జేకి ఒక కార్నాగ్ మ్యాప్ గీసుకోండి. ఓకే, టేకింగ్ డి అండ్ క్యూఎన్ యాజ్ ఇన్పుట్స్. జేకి ఒక కార్నాగ్ మ్యాప్ గీసుకోండి, కేకి ఒక కార్నాగ్ మ్యాప్ తీసుకోండి, గీసుకొని వాల్యూస్ రాయండి ఇక్కడ, అంతే. జేకి కేకి, యాజ్ సింపుల్ యాజ్ దట్, రైట్. అలాగే లాస్ట్ది కన్వర్షన్ ఆఫ్ డి ఫ్లిప్ ఫ్లాప్ టు టీ ఫ్లిప్ ఫ్లాప్. ఈ టీని ముందుకు పట్టుకురండి, రెండింటి క్లబ్ చేసేయండి, లాస్ట్లో డి రాయండి, అయిపోయింది. అంటే ఏం చేస్తాం ఇక్కడ మనము అంటే, ఫ్లిప్ ఫ్లాప్ని కన్వర్ట్ చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎగ్జైటేషన్ టేబుల్స్ రాసుకోండి, రాసుకొని వాటిని క్లబ్ చేయండి, అంతేనమ్మా. యాజ్ సింపుల్ యాజ్ దట్, సింపుల్గా చెప్పాలంటే. ఓకే, సో దిస్ ఆల్ ఫర్ టుడేస్ క్లాస్.